హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అన్వేషిప్పిన్ కందెతం. సో రీసెంట్గా ఓటీటీకి వచ్చింది, మనకి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. క్రైమ్ సస్పెన్స్ ఈ జోనర్లో వచ్చిన మూవీ అనమాట. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి, దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సాధారణంగా మనకి క్రైమ్ మూవీస్ అనగానే ఏదైనా ఒక కేసును పట్టుకొని ఎండింగ్ వరకు కూడా అదే కేసుని అయితే లాగుతూ ఉంటారు. బట్ ఇందులో కొంచెం డిఫరెంట్గా ఏంటంటే రెండు కేసులు ఉంటాయి అనమాట. ఫస్ట్ హాఫ్ ఒక కేసు ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక కేసు ఉంటుంది. ఈ రెండు కేసులు కూడా మన హీరో అండ్ హీరో బ్యాచ్ ఎలా సాల్వ్ చేశారు, సో ఫస్ట్ కేసు సాల్వ్ చేయడం వల్ల ఎలాంటి చిక్కుల్లో పడ్డారు, దానివల్ల సెకండ్ కేసు ఎలా సాల్వ్ చేశారు అనేది సో ఓవరాల్గా మూవీ అనమాట. సో మూవీ అక్కడ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనమాట. చాలా పెద్ద హిట్ అయింది. మనకు ఒక 25 కోట్లు పెడితే 45 కోట్లు అట్లా వచ్చింది. సో అంత హిట్ అయింది కదా అని చెప్పేసి నేనైతే మూవీ చూసాను. బాగుంది, బాగాలేదని కాదు, బాగుంది. బట్ కాకపోతే ఎక్స్పెక్టేషన్ మరీ హై పీక్స్లో పెట్టుకోకుండా మూవీ అయితే చూడొచ్చు అనమాట. ఎస్పెషల్గా మనకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఆ ఎండింగ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో, అంటే మూవీ అంతా కూడా మనకి ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా కూడా ఎండింగ్ అయితే మనకి ఎంత థ్రిల్ ఇస్తుందో అప్పుడే ఆ క్రైమ్ సినిమా అనేది అంత బాగా హిట్ అవుద్ది. సో ఇందులో నాకు ఆ ఎండింగ్ అయితే చాలా వరకు అయితే సఫిషియెంట్గా అనిపించింది. బాగుంది, ఎండింగ్ అయితే నాకు నచ్చింది. సో దానివల్ల త్రూ అవుట్ చూస్తున్న మూవీ అంతా కూడా నాకు ఆ ఎండింగ్ చూసాకైతే ఒక మంచి ఫీల్ వచ్చింది అనమాట. ఓకే, ఒక గుడ్ మూవీ, ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీల్ అయితే వచ్చింది. చూడండి, మనకంటే క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూసినప్పుడు పోలీసులతో పాటు మనం కూడా ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఫీల్ అయితే ఆ మూవీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇందులో ఫస్ట్ పార్ట్ కన్నా, అంటే రెండు కేసులు ఉంటాయని చెప్పినా కదా, సో ఫస్ట్ కేసు అంత అనిపించదు, నార్మల్గానే ఉంటుంది. సెకండ్ కేసు చాలా కాంప్లికేటెడ్ అనమాట. ఈ కేసులో సో ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆ ఎండింగ్ ట్విస్ట్ని ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా మూవీ చూస్తుంటే ముందే కనుక్కుంటే మాత్రం వాళ్ళు క్రైమ్ సినిమాలో మంచి నాలెడ్జ్ ఉందని అయితే నేనైతే ఫిక్స్ అయిపోతా. సో మనకి అక్కడక్కడ హింట్ ఇస్తారు కాబట్టి అది దొరకదు. ఎండింగ్ చూసినాక ఆహా ఓకే ఇదా అన్న ఫీల్ వస్తుంది అనమాట. బాగుంది, ఎండింగ్ నాకు నచ్చింది. సో ఫస్ట్ కేసు కన్నా సెకండ్ కేసు, అంటే ఫస్ట్ హాఫ్ ఆ కేసు ఎవరైనా సాల్వ్ చేస్తారు, ఎవరైనా పట్టుకుంటారు అనిపిస్తుంది. బట్ సెకండ్ కేసు దానికంటే కొంచెం కాంప్లికేటెడ్గా బాగా పెట్టారు, అదైతే నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్ ఒక గుడ్ మూవీ, ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో చూడాలి అనుకునే వాళ్ళకైతే ఒక మంచి మూవీ చూడొచ్చు, టైంపాస్ అవుద్ది. అండ్ ఒక టాస్క్ కూడా అనమాట. సెకండ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఎవరైతే నిందితున్నారో వాళ్ళని కనుక్కోవడం అనేది సో బాగుంది. ఓవరాల్గా అయితే ఒక గుడ్ మూవీ. నాకైతే ఒకసారి అయితే ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు అనిపించింది. సో డెఫినెట్గా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ చూసిన వాళ్ళకి మీకేమనిపించింది అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై బై. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం.